ఆపరేషన్ చిన్నారి కొనసాగుతోంది. నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పొట్ట చేత పట్టుకొని చేవెళ్ల చేరుకున్న ఆ దంపతులు తమ పాపను తామకు అప్పగించమని వేడుకుంటూ ఉన్నారు. తల్లి ఒడికి చిన్నారి దూరమైపోయింది. 2 రోజులుగా దాదాపు 30 గంటలకు పైగా బోరుబావిలోనే చిక్కుకుపోయింది. బోరుబావిలో 250 అడుగుల లోతులో ప్రస్తుతం చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కెమెరాలో చిన్నారి కదలికలు శుక్రవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో దొరికిన చిన్నారి చేయి కదలికలు అవి. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి దృశ్యాలు అవి. ఆ బిడ్డను బయటకు తీయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సీసీ కెమెరాను లోపలికి పంపించారు. శుక్రవారం ఉదయం బోరుబావిలోకి కెమెరా పంపినప్పుడు రికార్డైన దృశ్యాలవి. పసిపాప ఏడుపుకు కూడా ఈ దృశ్యాల్లో మనకు వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. పాప తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. పాపని బయటకు తీయాలని వేడుకుంటున్నాడు. పాప తండ్రి ఏమన్నాడు ఒకసారి విందాం. వరకు 215 అడుగుల లోపలికి కెమెరా పంపించారు. మరి ఎక్కడ పాప ఆచూకీ అయితే కనిపించలేదు. మరి ఏం చెప్పారు అధికారులు? ఏం చెప్పారు? మీరు మాకు ఏం చెప్పలేరు మేడం, ఏం చెప్పలేదు. మీడియాతోనే మాట్లాడుతున్నా, అధికారులు నాకేం చెప్పలేరు. తీస్తాము అని చెప్పి మాట్లాడుతున్నా అంతే. తీస్తామని చెప్పి మాట్లాడు అదే నమ్మకము. మీరు నిన్న మొన్న సంది గిట్ట ఎట్లా నమ్మకమో నేను గిట్ట అట్లే ఉన్నా. ఇప్పుడు మీకైనా పాప నాకు అయిన పాప, నేను కాదంటలేదు కాదు, మీ నమ్మకం మీద నేను ఉన్నా. ఆ విషయం నాకు కావాలంటే ఇప్పుడు పెద్దోళ్ళు మీరే, మిమ్మల్ని మేము ఆడుకుంటాం, మీరు మమ్మల్ని అయితే ఆడుకోరుగా మేడం. అది ఇప్పుడు ఎంతవరకు ఉన్నా తీసిస్తే నా పాపని నేను లాస్ట్ ముఖం నేను చూసుకుంటాను. అది ఒక్కటి కావాలి మేడం. అంటే ఇప్పుడు ఎలాంటి ఆశ వదులుకున్నట్టేనా, లేకపోతే మరి లాస్ట్ మొహం అంటే ఏమన్నట్లు? ఆశ మేడం ఇప్పుడు లాస్ట్ వరకు డెడ్ బాడీ అన్నారు కదా మేడం, అది ఒక్కటైనా లాస్ట్ ముఖం అన్న చూసుకోవద్దు కదా. ఉన్నదా పోయిందా చెప్పారా అధికారులు కానీ డాక్టర్లు కానీ అలా ఏమన్నా చెప్పారా? మీకు ఏం చెప్పలేరు మేడం, నాకేం చెప్పలేరు. ఇట్లా వీడియోస్తే వచ్చి మాట్లాడుతున్నాను అంతేగాని ఎవరేం చెప్పలేరు. ఇప్పుడు సహాయక చర్యలు ఆపేస్తామని కానీ మీ అభిప్రాయం ఏమన్నా తీసుకున్నారా? ఏం తీసుకోలేదు మేడం, ఏం ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు మేడం, ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా తెప్పించి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు ఈ విషయం కాకుండా ఇంకో విషయం ఇంకా బయటికి వెళ్ళి తెప్పించి కూడా చేయగలుగుతారు. అట్లాని కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఇంతవరకు సార్ ఈ విషయం అని కూడా వాళ్ళతో నేను మాట్లాడలేదు మేడం. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నా మేడం నేను. పాపను బయటికి తీయాలి అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ బోరుబావి ఇప్పుడైతే క్లోజ్ చేశారు, నిన్న కూడా ఇలాగే క్లోజ్ చేసి ఉండేనా? మూత పెట్టే ఉండేనా? ఇప్పుడు మేడం ఉండే మేడం, మూత పెట్టే ఉండేనా ఓపెన్ చేసి ఉండే? మూత పెట్టే ఉండే మేడం. మరి ఎట్లా పడిపోయింది పాప? అదే దానిపైన ప్లాస్టిక్ పేపర్ ఉండే మేడం, ఆ పేపర్ ఏడా కొద్దిగా లీక్ అయిందో ఇట్లా లేపుకున్నట్లు అయిందో. చిన్న పాప కాదు మేడం, ఆడుకుంటూ ఇది అయిపోయినట్టు అది మేడం. మరి పడగానే మీరు ఎవరికి పోలీసులకు కానీ అంబులెన్స్ కానీ ఫోన్ చేయకుండా ఇప్పుడు ఊరోళ్ళందరూ కలిసి మొత్తం బయటికి తీశారు ఆ పైపులని, అప్పుడు ఆ పాప ఇంకా లోపలికి వెళ్ళిపోయిందని అంటున్నారు, నిజమేనా? నిజమంటే పీకిరు మేడం, పీకనికే పీకిరు. నేనే ఉన్నా, మా భార్యని పిలిచిన, నా ఫోన్తో పటేల్కి ఫోన్ చేస్తామంటే ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు. అప్పటికే మీడియా వచ్చింది, పోలీసులు వచ్చిండ్రు. ఎందుకంటే ఈ ఊరు నాది కాదు కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఎంత పుట్టిపెట్టిన ఊరు ఉంటేనేమో నాకు నా వంక నలుగురు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకంటే సంవత్సరం ఇక్కడ పనిచేయబట్టి ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉంటారు కాబట్టి ఇట్లా అయితే వస్తుంది పలానా విషయం అంటేనే వాళ్ళ సరిత నేను నిలబడ్డాను మేడం. ఏదో బయటకు వస్తుందనే ప్రయత్నం, బయటకు వస్తానని ప్రయత్నం అంతే. కానీ నేను ఇప్పుడు ఇంతవరకు బోరు పీకలేదు, ఏం చేయలేదు మేడం. వాళ్ళు పీకలేదు వాళ్ళకి ఎరక. ఎందుకంటే నా పాప నాకు బయటకు వస్తాను ఆ నమ్మకం ఉంది కాబట్టి సరే పీకున్నాను అంతే, అది ఒక్కటే మేడం. మరి తర్వాత ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు ఇవంతా సహాయక చర్యలు స్టార్ట్ అయ్యాయా? మేడం పోసిన తర్వాతనే వచ్చేసిండ్రు, చూసిన తర్వాత ఇది అది చేసిండ్రు, మాట్లాడారు. ఎట్లా అంటే ఇట్లా లేపిండ్రు, ఇట్లా చేసిండ్రు అని చెప్పిండ్రు. ఎవరి బోరు ఓనర్ ఎవరు, ఈ స్థలం యజమాని ఎవరు? మల్రెడ్డి అని ఉన్నాడు మేడం, వాళ్ళ ఆయన పేరు రామరెడ్డి. అదే మాట్లాడారు వాళ్ళతో మాట్లాడారు. ఉండొచ్చు, ఏడున్నాడు ఇక్కడ. ఎన్ని అడుగులు వేసిరండి బోర్? ఎన్ని అడుగులు ఉండొచ్చు మనకు తెలియదు మేడం. నేను వచ్చి సంవత్సరం అవుతుంది, అంత ముందు నుంచే బోరింగ్ ఉంది.
450 అడుగుల్లో లోతుంది బోరు అంటున్నారు. అదే మేడం, నిజమేనా? అదే నిజం. అంటే బోరు ఇంతకుముందు అప్పుడు నీళ్లు లేక బంద్ చేసుకున్నారు. మొన్న ఈ ఫాల్ హౌస్ కోసము వానాకాలం ఉంది కదా, వాటర్ వస్తాయేమని దింపారు. నేను ఊరు వెళ్ళిపోయినప్పుడు నాకు వేరే దావత్ ఉంటే ఊరు వెళ్ళిపోయినా, తర్వాత దింపిన తర్వాత మొన్న నేను మా పటేల్ లేకుంటే నేను గిట ఆ బోరు పీకినరు, నేను పువ్వులు దింపుతున్నా, పీకిన తర్వాత ఆ బోరు గిట దింపేటప్పుడు నేను ఉన్నా. మళ్ళీ ఫస్ట్ టైం దింపేటప్పుడు లేదు, సెకండ్ టైం దింపేటప్పుడు ఉన్నా. ఇప్పుడు ఫస్ట్ ఎట్లా రాళ్ళు ఉన్నాయో అవి ఉన్న కవర్స్ ఉన్నాయో సేమ్ ఆ రకంగా పెట్టేసినాయి మేడం. అంతే వరకు తెలుసు మేడం నాకు, అంతే. అంటే మరి పాప అది కప్పేస్తున్నా కూడా మరి ఎట్లా పడిపోయింది పాప? కప్పేసిందంటే మేడం, ఇక్కడ 2 రాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాల్స్ ఉంది, ఇక్కడ ఒక రాయి ఇక్కడ ఒక రాయి పెట్టేసిండ్రు, మధ్యలో క్లాంపులు వస్తాయి కదా మేడం, ఇక్కడ ఒక క్లాంప్ ఇక్కడ ఒక క్లాంప్, దానిపైన తట్ల లేక కప్పిండ్రు, ఇట్లా మందు లేక ఉంది మేడం. అంతే, కాగితం మాత్రం ఉంది మేడం, అంతే. ఏం ఆడుకుంటూ పడిపోయింది. ఏం పేరు పాప పేరు? చిన్నారియేనా? ఏం పేరు? చిన్నారే మేడం, పేరు అయితే పెట్టలేము ఇంతవరకు, పెట్టలేము మేడం. 14 నెలలేనా? సంవత్సరంలో ఉంటుంది మేడం. సంవత్సరంన్నర ఉంటుంది. మరి ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది? మరి ఇప్పుడు మీరేమో చివరి చూపన్నా దక్కిచ్చేయాలని నా పాపను బయటికి తీయండి ఎలాగోలాగా అంటున్నారు. మాట్లాడతారు కాబట్టి ఇక్కడికి వచ్చినాయి మేడం. ఇప్పుడు ఇంట్లో మీ డాక్టర్లు వచ్చి ట్యాబ్లెట్ రాసిస్తే పొరుగులో తెచ్చుకున్నా. ఇప్పటికి ఇంట్లో అన్నం తినమంటే తినలేదు మేడం. నిన్న మధ్యాహ్నం నిన్న అన్నం మేడం, ఇంతవరకు నేను నీళ్ళు ముట్టలేదు, మా భార్య గట్ట ముట్టలేదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టీవీ చాలు చేస్తే ఏమైంది, ఏం చేస్తుంది, ఎట్లా అని, నా బిడ్డ నాకు దొరకదా అని ఏడుస్తుంది మేడం. ఇప్పుడు ఈ నుంచి ఎట్లా పోదు నేను అని ఏడుస్తుంది మేడం. అది ఒక తండ్రి ఆవేదన. 7 ఏడాదిన్నర బిడ్డ ఏమరపాటిలో బోర్బావిలో పడిపోయింది. క్షణకాలం కన్నవాళ్లు కనిపించకపోతేనే వెక్కి వెక్కి ఏడ్చే బంగారు తల్లులు. అలాంటిది గురువారం సాయంత్రం బోరుబావిలో చిక్కుకుపోయింది. పాపం ఆ పసి ప్రాణం అప్పటినుంచి ఎంత విలవెల్లాడిపోతోందో, భయంతో ఆ పసిగుండె ఎంత వేతన పడుతోందో. అమ్మ అన్నం పెడితే తిని లాలి పాడితే బజ్జునే 7 ఏడాదిన్నర పాప ప్రస్తుతం అంధకారంలో బందీ అయ్యింది. ఇది ఊహించుకుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలధరిస్తుంది. ఇక కన్న ప్రేమ కన్నీటికి కట్టెలు వేయటం మన తరం కాదు. తన బంగారు తల్లి ఎలా ఉందోనని తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. మనసున్న ప్రతి ఒక్కరూ ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని, ఏదో ఒక అద్భుతం జరిగి పాప బయటకి చిరునవ్వులు చిందిస్తూ రావాలని ప్రార్థిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ వార్త చూసి ప్రతి ఒక్కరు కూడా టీవీల ముందు కూర్చోలేకపోతూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది అని చుట్టుపక్కల గ్రామస్తులు హైదరాబాద్ నుంచి చేవెళ్ళ చేరుకున్నారు చాలామంది. అక్కడ ఎలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, పాపను ఏమైనా బయటకు తీస్తారా ఏంటి అని ఆదుర్దాగా చాలా కుటుంబాలు చేవెళ్ళ చేరుకుంటూ ఉన్నాయి. నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. క్షణక్షణం టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. బావి లోపల చిన్నారి పాప ఎలా ఉందో, కదలికలు ఏమైనా ఉన్నాయా, 30 గంటలుగా కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదా పాప? అలాంటి చిన్నారి స్పృహ కోల్పోయి ఉంటుందా? ఏమైనా కదలికలు కనిపిస్తూ ఉన్నాయా? ప్రతి ఒక్కరిలో ఇవే ప్రశ్నలు. ఆక్సిజన్ అయితే నిరంతరంగా పంపుతూ ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నిపుణులు సర్వశక్తులు అక్కడ ఉడుతూ ఉన్నారు. అయినా సరే
ఎప్పుడు ఏం జరుగుతుందో అని, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. కలెక్టర్ స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆర్డీఓ అక్కడే ఉన్నారు. ఏమీ కాదు, బంగారు తల్లికి ఏమీ కాదు, క్షేమంగా బయటకు వస్తుంది అని భరోసా కల్పిస్తూ ఉన్నారు. లోపల మాత్రం ఒకంత ఆందోళన కొనసాగుతోంది. 30 గంటలు గడిచిపోయాయి. పాప క్షేమంగా బయటకు వస్తుంది, మృత్యుంజయరాలుగా మురిపిస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. బావిలో చిన్నారి ఇరుక్కొని ఇప్పటికీ 30 గంటలు దాటిపోయింది. అయితే 3 జేసీబీలతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. బోరుబావికి సమాంతరంగా గోతి తవ్వుతూ ఉన్నారు. కానీ ఆటంకం ఏర్పడుతోంది. తవ్వే కొద్దీ బండరాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ బండరాలను తొలగించటం ఇంత కష్టంగా మారుతోంది. అందుకోసమే ఓఎన్జీసీని అలాగే ఎల్ఎన్టీ సిబ్బంది సహాయాన్ని కోరింది ప్రభుత్వం. వారు మరికొద్ది సేపట్లో చేవెళ్ల చేరుకుంటారు. అలాగే నిపుణులు బోరుబావిలో పడితే పిల్లల్ని బయటకు తీసే టెక్నిక్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేవెళ్ల చేరుకుంటున్నారు. తమ వంతు సహాయాన్ని అక్కడ అందిస్తూ ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు కరుణాకర్ అనే వ్యక్తి గతంలో కొంతమంది పిల్లలు బోరు బావిలో ఇరుక్కుపోతే బయటకు తీశాడు. అతను కూడా ప్రయత్నం చేశాడు. ఒక సన్నటి చువ్వ లాంటి వాటికి రోప్ చుట్టి లోపలికి పంపించి దాంతోపాటే సీసీ కెమెరాని కూడా పంపించారు. పాప చెయ్యి ఏమైనా కనిపిస్తే ఆ చేతికి ఆ రోప్ తగిలించేసేసి బయటకు లాగొచ్చు అన్న ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రోబోటిక్ సహాయంతో, రోబో చేతుల సహాయంతో పాపను సేఫ్గా బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒక స్పెషల్ టీం మరికొద్దిసేపట్లో చేవెళ్ల చేరుకుంటుంది అన్న వార్త మనకు వినిపిస్తోంది. ఆ స్పెషల్ టీం ప్రత్యేకత 600 అడుగు లోపల ఉన్నా సరే బయటకు తీసే స్పెషాలిటీ వారిది అని చెప్తూ ఉన్నారు. సో సన్నగిల్లుతున్న ఆశలు మళ్ళీ చిగురించాయి. పాప బయటకు తీస్తారు, పాపను సురక్షితంగా అన్న ఆశ మళ్ళీ చిగురిస్తోంది. వారు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారన్న సమాచారం ఉంది. అలాగే మరికొన్ని గంటలు దాటిన తర్వాత ఓఎన్జీసీ సిబ్బంది కూడా అక్కడ చేరుకుంటారు. అయితే ఓఎన్జీసీ సిబ్బంది పరికరాలు తీసుకురావడానికి 2 రోజులు పడుతుంది అంటున్నారు. ఆ పరికరాలు వచ్చిన తర్వాత వాటినన్నిటినీ జత చేసి మళ్ళీ పని ప్రారంభించడానికి మరో 2 రోజులు పడుతుంది అంటున్నారు. అంటే మొత్తంగా ఒక 4-5 రోజులు అయితే కానీ ఓఎన్జీసీ తమ పూర్తి పనులు అక్కడ చేపట్టడానికి సాధ్యం కాదు. మరి రేపు ఓఎన్జీసీ సిబ్బంది తెల్లవారుజామున ఓఎన్జీసీ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అధికారులతో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. డాక్టర్లు నిరంతరంగా ఆక్సిజన్ అయితే లోపలికి పంపుతున్నారు 70 అడుగుల వరకు. మరి పాప ప్రస్తుతం 250 అడుగుల లోతులో చిక్కుకుపోయి ఉంటుంది అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే 250 అడుగుల లోపలికి వాటర్ ప్రూఫ్ కెమెరాని లోపలికి పంపించినా కూడా పాప కదలికలు ఎక్కడా కూడా రికార్డ్ అవ్వట్లేదు, ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంతకంటే లోపలికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో కనీసం మోటార్నన్న బయటకు తీస్తే ఆ మోటార్ సహాయంతో పాప బయటకు వస్తుందేమోనన్న ఆశపడ్డారు. కానీ మోటార్ అయితే బయటకి వచ్చింది, కానీ ఆ పాప జారి ఆ సందులోంచి మరింత లోతుకు పడిపోయింది. ఆపరేషన్ చేవెళ్ల చిన్నారి అయితే కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలు ఇవాళ ఉదయం పూట మాత్రం గ్రామస్తుల్ని కంట్రోల్ చేయడం ఒకంత కష్టసాధ్యంగా మారుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్కంఠ, పాపను బయటకి ఎప్పుడు తీస్తారా ఏంటి అని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు.